అలానా కర్మాగారము జైరాబాద్ నియోజకవర్గంలో అవసరమా లేదా అని ఒకసారి చర్చించుకుందాం. అయితే దీని ముందు పూర్వాలు కూడా దీన్ని తీసుకుందామండి. ఇది గతంలో 90-95 మధ్యలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నమెంట్ ఐడిఏ ద్వారా ల్యాండ్ అక్వైర్ చేసింది. అప్పుడు ఏంటంటే రైతులకి ఏంటంటే ఇది ఇక్కడ ఒక బుల్లెట్ కర్మాగారం పెడతామని చెప్పేసి ఐడిఏ ల్యాండ్ అక్వైర్ చేసింది. అక్వైర్ చేసిన తర్వాత ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అలానా అప్పచెప్పింది. కానీ ఏంటంటే అలానే దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పిందంటే ఒక పెద్ద స్లాటర్ హౌసే తయారు చేసి పెట్టింది. అయితే దాంట్లో తీసుకుంటే ఏంటంటే ఇప్పటి వరకు తీసుకుంటే ఏంటంటే రోజుకు 3000 యానిమల్స్ ఏంటంటే అక్కడ స్లాటర్ చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే అది జైరాబాద్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఏంటంటే ఈ యానిమల్సే తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సుమారు ఏంటంటే 1000 వరకు ఏంటంటే రోజు కట్ చేస్తున్నది తెలిసింది. ఆ తర్వాత కట్ చేసినప్పుడు దీంతో ఒకసారి పర్మిషన్ గురించి తీసుకున్నాం. పర్మిషన్ గురించి తీసుకుంటే ఏంటంటే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒక్క పశువును వధించాలి అని అంటే దానికి ఏంటంటే చెక్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే పాడికి పనికొస్తుందా లేకపోతే గర్భవతి ఉన్నదా, అదే దాని మాంసం పనికొస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళు చేయాల్సింది. కానీ ఏంటంటే ఇది చూస్తే ఏంటంటే 1000 వరకు కట్ అవుతున్నాయి. కానీ ఏంటంటే డాక్టర్లు ఉన్నది ఏంటంటే వెటనరీ డాక్టర్లు కేవలం 2 ఉన్నారు. 2 ఏంటంటే 1000కి ఏంటంటే చెక్ చేసినట్టు సర్టిఫికేట్ ఇస్తారంట. నేను ఎట్లా నమ్మాల్సిన అవసరం ఒకసారి ఉన్నది. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఏంటంటే అలానాకు ఇచ్చే లంచాలకి ఏంటంటే అమ్ముడు పోయి ఏంటంటే కేవలం సర్టిఫికెట్ల మీద సంతకాలు పెట్టి ఇస్తున్నట్లు కనబడింది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందామండి. ఆ తర్వాత దీన్ని అలాన వల్ల ఏంటంటే చాలా వ్యర్థాలు వస్తాయి. ఆ వ్యర్థాలను సరైన రీతిలో డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత వెటనరీ డిపార్ట్మెంట్ మీద. కానీ ఏంటంటే వాళ్ళు అది మర్చిపోయారు. ఆ వేస్టులన్నీ ఆ తర్వాత అక్కడ ఉన్న వ్యర్థ జలాలు అన్ని కలిపి ఏంటంటే వాళ్ళు వర్షం పడ్డప్పుడు ఏంటంటే అలానా ఫ్యాక్టరీ ఏంటంటే బయటికి ఇడుస్తున్నది. ఆ బయటికి ఇడిస్తే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు పోయి ఏంటంటే పంటలన్నీ ఖరాబ్ అయినాయి. ఆ తర్వాత పక్కనున్న నారింజ ప్రాజెక్టులో పోయి ఏంటంటే అందులో ఉన్న నీటి మొత్తం కలుషితమై అందులో ఉన్న జలప్రాణులు అదే చేపలు ఏంటంటే చనిపోయిందంటే గబ్బు వాసనలు వేస్తున్నాయి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వెదజల్లుతుంది ఏంటంటే వాయు కాలుష్యం బాగా వెదజల్లుతుంది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏంటంటే ఉండలేనంత గబ్బు వాసన వస్తున్నది. ఆ వాసన కూడా అరికట్టాల్సిన బాధ్యత ఎవరి మీద? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఈడ కూడా సరైన లేదు. వాళ్ళకి ఏంటంటే కంప్లైంట్ ఇస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాలు ఇచ్చిన నేను చాలా సార్లు ఇచ్చిన కంప్లైంట్ ఇవ్వగానే ఏంటంటే వాళ్ళు వస్తారు, ఆ ఫ్యాక్టరీల దగ్గర పోతారు, కుమ్మక్క అవుతారు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఏంటంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ పోతారు. ఆ తర్వాత ఇంకోటి చూసుకుందామండి. ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీకి ఏంటంటే 100 కోట్ల లాభాలు వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏంటంటే అది స్లాటర్ హౌస్, దాంట్లో ఉన్న మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఎక్స్పోర్ట్ చేసింది ఏంటంటే ఢిల్లీలో ఉన్న అప్పడే అది కంట్రోల్ చేయాల్సి ఉంది. అది దాని కంట్రోల్కి ఏంటంటే నిబంధనలు చాలా ఉన్నాయి. దాన్ని ఏంటంటే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే ఈ ఫ్యాక్టరీలు ఎక్కడ కూడా అప్పేడెక్కి కావాల్సిన ఏంటంటే ఏ నిబంధనలు కూడా సరైన రీతిలో పాటిస్తలేరు. అయితే మన మాంసం ఏంటంటే ఈరోజు బయట దేశాలలో పోయి ఏంటంటే అక్కడ ఏంటంటే కోట్లు గడిస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ ఫ్యాక్టరీకే 100 కోట్ల వరకు ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అంతా ఒక యజమానికి పోతుంది. ఇది ప్రాఫిట్ లెక్కది ఒక యజమానికి పోయింది. ఆ ప్రాఫిట్ తర్వాత తీసుకుంటే ఇంకోటి ఏంటంటే ఏ ఏరియాలన్నా ఫ్యాక్టరీ వేసినప్పుడు అక్కడ భూమిని, నీళ్లను, అక్కడ వాయువుని అన్ని వాడుకుంటారు. కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 80% ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఫ్యాక్టరీ నేను కనుక్కున్న దాన్ని బట్టి చూస్తే సుమారు 2000 మంది వరకేమో పని చేస్తారు. కానీ అందులో ఏంటంటే లోకల్ ఉన్న వాళ్ళు కేవలం ఏంటంటే 200 మందే ఉన్నారు. అది ఒక పాయింట్. ఆ తర్వాత ఇంకో పాయింట్ తీసుకుంటే ఏంటంటే అది 150 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నది. 150 ఎకరాలకి ఏంటంటే అసెస్మెంట్ చేసి మున్సిపల్ వాళ్ళు ఏంటంటే దాన్ని ట్యాక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది కూడా ఏంటంటే ఆ మున్సిపల్ అధికారులు కూడా అలాంతో కుమ్ముక్కైనో వాళ్ళు లంచాలు తీసుకున్న ఏదో మామూలుగా తూతు మంత్రం కింద చేస్తున్నట్టు కనబడుతుంది. ఇది తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు పొల్యూషన్ వాళ్ళు, వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు
ఆ తర్వాత ఇంకా పక్కన ఏంటంటే నారింజలకు నీళ్లు కలుస్తున్నాయి కాబట్టి అది నారింజ ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని ఏమి పట్టించుకున్నట్ట ఎక్కడ కూడా కనబడతలేదు. మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇస్తామో ఆ రోజు ఆ కంప్లైంట్ తీసుకొని పోతారు, అలానే దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర ఏమో లంచాలు తీసుకుంటారు. లంచాలు తీసుకుని ఏంటంటే కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ పోతారు. సామాన్య ప్రజలకు ఏంటంటే ఘోరంగా ఉంది. ఇవన్నీ బట్టి చూసినప్పుడు మనకు ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సింది, లాభాలేమో ఒక యజమానికి పోతున్నాయి, లోకల్లో ఎంప్లాయ్మెంట్ రాదు. ఆ తర్వాత లోకల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే భూములు ఖరాబ్ అవుతాయి, వాయు కాలుష్యం ఉన్నది, జల కాలుష్యం ఉన్నది. ఇలాంటి ఫ్యాక్టరీ మనకెందుకు, మనకు అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏంటంటే ప్రభుత్వంకి నా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి ఫ్యాక్టరీలు మా ఏరియాలో అవసరం లేదు, ఇలాంటి ఫ్యాక్టరీలు బంద్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.